హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనం 10వ తరగతి ఫిజిక్స్‌కు సంబంధించి తెలంగాణ టెట్ 10వ తరగతి ఫిజిక్స్‌కు సంబంధించి 7వ పాఠం నుంచి 12వ పాఠం వరకు పార్ట్ 2 వీడియో అయితే చూద్దాం. ఒకే రకమైన రసాయనిక ధర్మాలు కలిగి ఉండి మొదటి మరియు మూడవ మూలకాల పరమాణు భారాల సగటు మధ్య మూలక పరమాణు భారానికి సమానంగా ఉంటుందని చెప్పిన త్రిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? న్యూలాండ్స్, డోబరైనన్, మెండలీఫ్, మోస్లే. ఆన్సర్ డోబరైనర్ 3 మూలకాలు ఒక గ్రూపుగా చేర్చి త్రికాలు అని పిలిచారు. ఉదాహరణకు లిథియం 7, సోడియం 23, పొటాషియం 39. త్రికంలో లిథియం, పొటాషియం సగటు భారం 7 + 39/2 23 సోడియం భారం అవుతుంది. ఆధునిక ఆవర్తన నియమం ప్రకారం మూల భౌతిక రసాయనిక ధర్మాలు వాటి కింది ఏ ధర్మం యొక్క ఆవర్తన ప్రమేయాలు? పరమాణు భారం, పరమాణు సంఖ్య, పరమాణు పరిమాణం, ద్రవ్యరాశి. ఆన్సర్ పరమాణువు సంఖ్య, ఎలక్ట్రాన్ విన్యాసం. మెండలీఫ్ ఆవర్తన పట్టిక పరమాణు భారం ఆధారంగా రూపొందిస్తే హెన్రీ మోస్లే పరమాణువుల సంఖ్య ఆధారంగా ఆధునిక ఆవర్తన పట్టికను రూపొందించారు. దీనిలో 18 గ్రూపులు, 7 పీరియడ్లు ఉన్నాయి. ఆవర్తన పట్టికలో ఒక గ్రూపులో పైనుండి కిందకి వెళ్లే కొద్దీ మరియు ఒక పీరియడ్లో ఎడమ నుండి కుడికి వెళ్లే కొద్దీ పరమాణు వ్యాసార్థం వరుసగా ఏ విధంగా మారుతుంది? పెరుగుతుంది, తగ్గుతుంది, తగ్గుతుంది, పెరుగుతుంది, రెండింటిలోనూ పెరుగుతుంది, మారకుండా స్థిరంగా ఉంటుంది. ఆన్సర్ పెరుగుతుంది, తగ్గుతుంది. గ్రూపులో కిందకి వెళ్లే కొద్దీ కొత్త కక్షలు చేరటం వల్ల పరమాణు పరిమాణం పెరుగుతుంది. పీరియడ్లలో ఎడమ నుండి కుడికి వెళ్లే కొద్దీ కేంద్రక ఆకర్షణ శక్తి పెరగటం వల్ల కక్షలకు దగ్గరగా లాగబడి పరిమాణం తగ్గుతుంది. వాయు స్థితిలో ఉన్న ఒక తటస్థ పరమాణువు యొక్క బాహ్య కక్ష నుండి ఒక ఎలక్ట్రాన్ను తొలగించడానికి కావలసిన కనీస శక్తిని ఏమంటారు? ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఉష్ణశక్తి, అయనీకరణ శక్తి, విద్యుత్ రుణాత్మకత. ఆన్సర్ అయనీకరణ శక్తి. ఎలక్ట్రాన్ తీసేయడానికి ఇచ్చే శక్తిని అయనీకరణ శక్తి అంటారు. దీనిని కిలోజౌల్/మోల్ లేదా ఈవీ/ఆటంలలో కొలుస్తారు. ఆవర్తన పట్టికలో అత్యధిక అయనీకరణ శక్తి గల మూలకం హీలియం. క్రింది మూలకాల్లో అత్యధిక విద్యుత్ రుణాత్మకత కలిగిన మూలకం ఏది? సోడియము, క్లోరిను, ఫ్లోరిను, ఆక్సిజను. ఆన్సర్ ఫ్లోరిన్. ఎఫ్. రసాయన బంధంలో షేర్ చేసుకున్న ఎలక్ట్రాన్ల జంటను తన వైపు ఆకర్షించే ధర్మాన్ని విద్యుత్ రుణాత్మకత అంటారు. పౌలింగ్ స్కేల్ ప్రకారం ఫ్లోరిన్ అత్యధికంగా 4.0 విలువ ఉంటుంది. అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ అడిగితే క్లోరిన్ అవుతుంది. మూలకాలు తమలో బాహ్య కక్షలో 8 ఎలక్ట్రాన్లను పొంది స్థిరత్వాన్ని సాధించడాన్ని ఏ నియమం అంటారు? త్రిక నియమం, అష్టక నియమం, డూప్లెట్ నియమం, హుండ్ నియమం. ఆన్సర్ అష్టక నియమం. లూయిస్ మరియు కోసెల్ ఈ నియమాన్ని చెప్పారు. జడవాయువుల వలె బాహ్య కక్షలో ns2 np6 8 ఎలక్ట్రాన్ల విన్యాసాన్ని పొందడం కోసం మూలకాలు ఎలక్ట్రాన్లను కోల్పోవడం, సంపాదించడం లేదా పంచుకోవడం ద్వారా బంధనాలు ఏర్పరుస్తాయి. ఒక పరమాణువు నుండి మరొక పరమాణువు ఎలక్ట్రాన్లు పూర్తిగా బదిలీ అవ్వటం వల్ల ఏర్పడే బంధాన్ని ఏమంటారు? సమసంయోజక బంధం, హైడ్రోజన్ బంధం, అయానిక బంధం, లోహ బంధం. ఆన్సర్ అయానిక బంధం. లోహాలు ఎలక్ట్రాన్లను కోల్పోయి కాటయాన్లుగా, అలోహాలు ఎలక్ట్రాన్లను గ్రహించి ఆనయాన్లుగా మారతాయి. ఈ రెండు వ్యతిరేక అయాన్ల మధ్య ఉండే స్థిర విద్యుదాకర్షణ బంధాన్ని అయానిక బంధం అంటారు. ఉదాహరణకు NaCl, MgCl2. నీటి అణువు మరియు అమ్మోనియా అణువులలో ఉండే రసాయనిక బంధం ఏ రకానికి చెందినది? అయానిక బంధం, సమసంయోజక బంధం, సమన్వయ సంయోజక బంధం ఏది కాదు. ఆన్సర్ సమసంయోజక బంధం. 2 అలోహ పరమాణువుల మధ్య ఎలక్ట్రాన్లు సమంగా పంచుకోబడటం వల్ల సమసంయోజక బంధం ఏర్పడుతుంది. నీటిలో 2 ఏకబంధాలు, అమ్మోనియాలో 3 ఏకబంధాలు ఉంటాయి. వాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పెయిర్ రిఫ్లెక్షన్ సిద్ధాంతం ప్రకారం అమ్మోనియా NH3 అణువు ఏ ఆకృతిని కలిగి ఉంటుంది? టెట్రాహైడ్రల్, పిరమిడల్, రేఖీయం, వి ఆకృతి. ఆన్సర్ పిరమిడల్. నైట్రోజన్ పై ఒక ఒంటరి ఎలక్ట్రాన్ జంట మరియు 3 బంధ ఎలక్ట్రాన్ల జంటలు ఉంటాయి. ఒక ఒంటరి జంట, బంధ జంట మధ్య వికర్షణ వల్ల దీని ఆకృతి టెట్రాహైడ్రల్ నుంచి పిరమిడల్ గా మారుతుంది. దీని బంధకోణం 107 డిగ్రీలు ఉంటుంది. నీటి అణువు ఆకృతి వి ఆకృతి. కోణం 104°31. బెరీలియం క్లోరైడ్ అణువు ఏర్పడినప్పుడు బెరీలియం పరమాణువు ఏ రకమైన సంకరీకరణాన్ని జరుపుకుంటుంది? sp సంకరీకరణం, sp² సంకరీకరణం, sp³
సంకరీకరణం, sp3d సంకరీకరణం. ఆన్సర్ sp సంకరీకరణం. ఒక s ఆర్బిటాల్ ఒక p ఆర్బిటాల్ కలిసి రెండు సమానమైన sp సంకరిత ఆర్బిటాల్ను ఏర్పరుస్తాయి. దీనివల్ల BeCl2 అణువు రేఖీయ ఆకృతిని పొందుతుంది. దీనివల్ల బంధకోణం 180 డిగ్రీలు ఉంటుంది. BF3లో sp2 -120 డిగ్రీలు, CH4లో sp3 -109 డిగ్రీల 28 సెకన్లు ఉంటాయి. నిరోధకానికి అంతర్జాతీయ ప్రమాణం ఏది? ఆంపియరు, వోల్టు, ఓము, కూలుంబు. ఆన్సర్ ఓం. విద్యుత్ ప్రవాహాన్ని ఎలిమెంట్లు ఎదిరించే ధర్మాన్నే నిరోధం అంటారు. ఓం నియమం V=IR ప్రకారం నిరోధం R=V/I అవుతుంది. దీన్నే ఓం నియమము అంటారు. మూడు నిరోధాలను శ్రేణి సంధానంలో కలిపినప్పుడు వాటి ఫలిత నిరోధం కనుగొనే సూత్రం ఏది? డైరెక్ట్ ఆన్సర్ చూద్దాం. Req=R1+R2+R3. శ్రేణి సంధానంలో నిరోధాలు ఒకదాని వెంట ఒకటి కలుపుతారు. ఇందులో ఫలిత నిరోధం విడి నిరోధాల మొత్తం కంటే ఎక్కువ ఉంటుంది. ఆప్షన్ ఏ అనేది సమాంతర సంధానానికి సంబంధించింది. ఇళ్లలో వాడే విద్యుత్ ఉపకరణాలు, ఫ్యాన్లు, బల్బులు ఏ సంధానంలో కలుపుతారు? ఎందుకు? శ్రేణి సంధానం కరెంటు ఆదా అవటానికి, సమాంతర సంధానం అన్నింటికి సమాన వోల్టేజ్ లభించడానికి మరియు ఒకటి పాడైతే మిగతావి పనిచేయడానికి, శ్రేణి సంధానం ఎక్కువ వోల్టేజ్ రావటానికి, మిశ్రమ సంధానం షార్ట్ సర్క్యూట్ కాకుండా ఉండటానికి. ఆన్సర్ సమాంతర సంధానం. సమాంతర సంధానంలో ప్రతి ఉపకరణానికి స్వతంత్ర స్విచ్ ఉంటుంది మరియు వోల్టేజ్ 240 వోల్ట్లు సమానంగా అందుతుంది. ఒక బల్బు ఫ్యూజ్ అయినా మిగతా గది లైటు బంద్ కావు. గృహ విద్యుత్ వినియోగాన్ని కొలిచే వాణిజ్య ప్రమాణం కిలోవాట్ అవర్. 1 కిలోవాట్ అవర్ అంటే 1 యూనిట్ ఎన్ని జౌళ్లకు సమానం? 3.6 × 10⁻6 జౌళ్లు, 3.6 × 10⁻5 జౌళ్లు, 1000 జౌళ్లు, 1.6 × 10⁻−19 జౌళ్లు. ఆన్సర్ 3.6 × 10⁻6 జౌళ్లు. 1 కిలోవాట్ 1000 వాట్లు × 3600 సెకండ్లు. దట్ ఈజ్ ఈక్వల్ టు 36 లక్షలు జౌల్స్. అంటే దీన్ని శాస్త్రీయంగా 3.6 × 10⁻6 జౌల్స్ అని పిలుస్తారు. విద్యుత్ హీటర్లు, ఇస్త్రీ పెట్టెల్లో వేడి పుట్టించే ఫిలమెంట్ కింద ఏ మిశ్రమ లోహంతో తయారు చేస్తారు? టంగ్స్టన్, నిక్రోమ్, రాగి సీసం. ఆన్సర్ నిక్రోమ్. నిక్రోమ్ అనేది నికెల్, క్రోమియం, ఇనుముల మిశ్రమం. దీనికి విశిష్ట నిరోధం మరియు ద్రవీభవన స్థానం చాలా ఎక్కువ. ఇది ఎక్కువ వేడికి కూడా త్వరగా ఆక్సీకరణం చెందదు. బల్బుల్లో, ఫిలమెంట్లలో టంగ్స్టన్ వాడతారు. కరెంటు ప్రవహిస్తున్న ఒక తీగ చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని మొదటిసారిగా గమనించిన శాస్త్రవేత్త ఎవరు? ఫారడే, ఈర్స్టెడ్, కూలుంబు, ఆంపియర్. ఆన్సర్ ఈర్స్టెడ్. 1820లో హాన్స్ క్రిస్టియన్ ఈర్స్టెడ్ ఒక కరెంటు ప్రవహించే తీగ పక్కన ఉన్న అయస్కాంత సూచి కదలడాన్ని గమనించి విద్యుత్ మరియు అయస్కాంతత్వాల మధ్య సంబంధాన్ని నిరూపించారు. యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే సాధనం ఏది? విద్యుత్ మోటారు, జనరేటర్, ట్రాన్స్ఫార్మర్, బ్యాటరీ. ఆన్సర్ జనరేటర్. జనరేటర్ మైకేల్ ఫారడే ప్రతిపాదించిన విద్యుత్ అయస్కాంత ప్రేరణ సూత్రంపై పనిచేస్తుంది. కరెంట్ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి ఉల్టాగా విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చేది మోటారు. విద్యుత్ అయస్కాంత ప్రేరణ వల్ల ప్రేరిత విద్యుత్ ప్రవాహం యొక్క దిశను కనుగొనడానికి ఏ నియమాన్ని ఉపయోగిస్తారు? ఫ్లెమింగ్ కుడి చేతి నిబంధన, ఫ్లెమింగ్ ఎడమ చేతి నిబంధన, కుడి చేతి బొటనవేలు నిబంధన, లెంజ్ నియమము. ఆన్సర్ ఫ్లెమింగ్ కుడి చేతి నిబంధన. కుడి చేతి బొటన వేలు, చూపుడు వేలు సూచిస్తే మధ్య వేలు ప్రేరిత విద్యుత్ ప్రవాహ దిశను సూచిస్తుంది. దీన్నే జనరేటర్ నియమము అని అంటారు. ఎడమ చేతి నియమాన్ని అయితే మోటార్ కోసం వాడతారు. గెలీనా అనేది ఏ లోహం యొక్క ముఖ్యమైన ఖనిజము? ఇనుము, రాగి, సీసం, అల్యూమినియం. ఆన్సర్ సీసం. గెలీనా రసాయన నామం లెడ్ సల్ఫైడ్. బాక్సైట్ అల్యూమినియం ఖనిజము. హెమటైట్ ఇనుప ఖనిజములు. ఇవి ఎగ్జామ్లో తరచుగా అడుగుతారంట. గెలీనా రసాయన నామం లెడ్ సల్ఫైడ్ అంటే PbS. బాక్సైట్ అంటే Al2O3 × 2H2O. అల్యూమినియం ఖనిజం. హెమటైట్ అంటే Fe2O3. సల్ఫైడ్ ఖనిజాలు గాలి సమక్షంలో తీవ్రంగా వేడి చేసి ఆక్సైడ్లుగా మార్చే పద్ధతిని ఏమంటారు? భర్జనం, భస్మీకరణం, స్మెల్టింగ్, విద్యుత్ విశ్లేషణ. ఆన్సర్ భర్జనం. సల్ఫైడ్ ఖనిజాల భర్జనం చేస్తారు. అదే కార్బోనేట్ ఖనిజాలను గాలి లేకుండా లేదా తక్కువ గాలిలో వేడి చేయడాన్ని భస్మీకరణం అంటారు. రైల్వే పట్టాల మధ్య ఉన్న పగుళ్లను అతికించడానికి రైల్వే వెల్డింగ్ ఉపయోగించే థెర్మిట్ చర్యలో అల్యూమినియంతో పాటు దేనిని వాడతారు? కాపర్ ఆక్సైడ్, ఐరన్ ఆక్సైడ్, జింక్ ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్. ఆన్సర్ ఐరన్ ఆక్సైడ్.
ఐరన్ ఆక్సైడ్ మరియు అల్యూమినియం పొడి మిశ్రమాన్ని వేడి చేసినప్పుడు తీవ్రమైన ఉష్ణ మోచక చర్య జరిగి ఇనుము ద్రవ స్థితిలో విడుదలవుతుంది. ఇది పట్టాల పగుళ్లను పూడుస్తుంది. కార్బన్ పరమాణువులు ఒకదానితో ఒకటి కలిసి పొడవైన గొలుసు లేదా వలయాలుగా ఏర్పరిచే ప్రత్యేక ధర్మాన్ని ఏమంటారు? ఐసోమెరిజం, కేటినేషన్, అల్లోట్రోపీ, సంకరీకరణం. ఆన్సర్ కేటినేషన్. కార్బన్కు ఉండే ఈ కేటినేషన్ ధర్మం వల్ల ప్రకృతిలో మిలియన్ల కొద్దీ సేంద్రియ కార్బన్ సమ్మేళనాలు ఏర్పడతాయి. కార్బన్ యొక్క ఏ స్ఫటిక బహురూపం ఫుట్బాల్ ఆకృతిలో 60 కార్బన్ పరమాణువులను కలిగి ఉంటుంది. వజ్రము, గ్రాఫైట్, బక్మిన్స్టర్ ఫుల్లరిన్, నానో ట్యూబ్స్. ఆన్సర్ బక్మిన్స్టర్ ఫుల్లరిన్. దీనిని సృష్టించినందుకు శాస్త్రవేత్తకు నోబెల్ బహుమతి వచ్చింది. దీని ఆకృతి ఆర్కిటెక్ట్ బుక్మిన్స్టర్ డిజైన్ చేసిన జియోడెస్ గోపురం లాగా ఉండటం వల్ల దీనికి ఆ పేరు పెట్టారు. క్రింది వాటిలో ఏది సంతృప్త హైడ్రోకార్బన్? ఉదాహరణ: ఈథేను, ఎసిటిలీను, ప్రొపేను, బెంజీన్. ఆన్సర్ ప్రొపేన్. C3H8. కార్బన్ మధ్య కేవలం ఏక బంధనాలు మాత్రమే ఉంటే వాటిని సంతృప్త హైడ్రోకార్బన్లు, ఆల్కేన్లు అంటారు. వీటి సాధారణ సూత్రం CnH2n+2. ప్రొపేన్ N=3 ఈ సూత్రానికి సరిపోతుంది. ద్విబంధం, త్రిబంధం ఉంటే అసంతృప్త హైడ్రోకార్బన్లు అంటారు. సబ్బులు మరియు డిటర్జెంట్లు నీటిలో ఉన్న మురికిని వదిలించడానికి కారణమైన వాటి అణువుల నిర్మాణం ఏది? కేవలం జల వికర్షణ భాగం మాత్రమే. జలాకర్షణ తల మరియు జల వికర్షణ తోక రెండు ఉంటాయి. ఆమ్ల భాగం మాత్రమే, లోహ భాగం మాత్రమే. ఆన్సర్ జలాకర్షణ తల మరియు జల వికర్షణ తోక ఉంటాయి. సబ్బు అణువులలో జల వికర్షణ హైడ్రోఫోబిక్ తోక మురికి లేదా ఆయిల్కు అంటుకుపోతుంది. జలాకర్షణ హైడ్రోఫిలిక్ తల నీటి వైపు ఉంటుంది. ఇవన్నీ కలిసి మిసెల్స్ అనే నిర్మాణాన్ని ఏర్పరిచి మురికిని నీటితో పాటు బయటికి లాగేస్తాయి. మెండలీఫ్ తన ఆవర్తన పట్టికను తయారు చేసే సమయానికి కనుగొనబడని కొన్ని మూలకాల స్థానాలను ఖాళీగా వదిలి వాటికి తాత్కాలిక పేర్లు పెట్టారు. వాటిలో ఎకా బోరాన్ అని పిలిచిన మూలకాన్ని తర్వాత కాలంలో ఏమని కనుగొన్నారు? స్కాండియం, గ్యాలియం, జెర్మేనియం, టెక్నీషియం. ఆన్సర్ స్కాండియం. మెండలీఫ్ భవిష్యత్తును ఊహించి ఖాళీలు వదిలారు. తర్వాత కనుగొనబడిన మూలకాలు ఎకా బోరాన్ అంటే స్కాండియము, ఎకా అల్యూమినియం అంటే గ్యాలియము, ఎకా సిలికాన్ అంటే జెర్మేనియము. ఇది టెక్స్ట్ బుక్ లో మోస్ట్ ఇంపార్టెంట్ టేబుల్ బిట్. ఆధునిక ఆవర్తన పట్టికలో S బ్లాక్ మరియు P బ్లాక్ మూలకాలను కలిపి ఏమంటారు? పరివర్తన మూలకాలు, ప్రాతినిధ్య మూలకాలు, అంతర పరివర్తన మూలకాలు, జడవాయువులు. ఆన్సరు ప్రాతినిధ్య మూలకాలు. 1, 2 మరియు 13 నుండి 17 గ్రూపుల మూలకాలను ప్రాతినిధ్య మూలకాలు అంటారు. D బ్లాక్ మూలకాలను 3 నుండి 12 గ్రూపులు పరివర్తన మూలకాలని, F బ్లాక్ మూలకాలను అంతర పరివర్తన మూలకాలు, లాంతనైడ్లు, ఆక్టినైడ్లు అని అంటారు. క్రింది వాటిలో ఏ మూలకానికి ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువ అత్యధికంగా ఉంటుంది? ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఆన్సర్ క్లోరిన్. సాధారణంగా గ్రూపులో పైనుండి కిందకు వస్తే ఎలక్ట్రాన్ ఎఫినిటీ తగ్గాలి. కానీ ఫ్లోరిన్ పరమాణు పరిమాణం చాలా చిన్నది కావటం వల్ల ఎలక్ట్రాన్ల మధ్య వికర్షణ ఎక్కువగా ఉంటుంది. అందుకే క్లోరిన్కు ఎలక్ట్రాన్ ఎఫినిటీ అత్యధికంగా ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైన మినహాయింపు బిట్. అయానిక సమ్మేళనాలు ధర్మాలకు సంబంధించి కింది వాటిలో ఏది తప్పు? వీటికి అత్యధిక ద్రవీభవన మరుస్థానాలు ఉంటాయి. ఇవి నీటి వంటి ధ్రువ కరిగే పదార్థాలు కరుగుతాయి. ఇవి ఘనస్థితిలో ఉన్నప్పుడు విద్యుత్ అద్భుతంగా ప్రసరింపజేస్తుంది. ఇవి ద్రవ స్థితిలో లేదా జల ద్రావణ రూపంలో విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి. ఆన్సర్ ఇవి ఘనస్థితిలో ఉన్నప్పుడు విద్యుత్ అద్భుతంగా ప్రసరింపజేస్తాయి. అయానిక సమ్మేళనాలు ఘనస్థితిలో ఉన్నప్పుడు అయాన్లు గట్టిగా బంధించబడి కదలలేవు. కాబట్టి ఘనస్థితిలో విద్యుత్ ప్రసరించదు. కానీ నీటిలో కరిగించినప్పుడు లేదా అవి వేడి చేసి ద్రవంగా మార్చినప్పుడు అయాన్లు స్వేచ్ఛగా కదులుతూ విద్యుత్తును ప్రసరింపజేస్తాయి. నీటి అణువు ఏర్పడేటప్పుడు ఆక్సిజన్ పరమాణువుపై ఉండే ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు మరియు బంధ ఎలక్ట్రాన్ జంటల సంఖ్య వరుసగా ఎంత? 1, 3, 2, 2, 3, 1, 0, 4. ఆన్సర్ 2, 2. ఆక్సిజన్ బాహ్య కక్షలో 6 ఎలక్ట్రాన్లు ఉంటాయి. అందులో 2 ఎలక్ట్రాన్లు హైడ్రోజన్తో సంబంధం ఏర్పరుస్తాయి. మిగిలిన 4 ఎలక్ట్రాన్లు ఒంటరి జంటలు 2గా మిగిలిపోతాయి. ఒక వాహక తీగ యొక్క నిరోధము కింది ఏ అంశంపై ఆధారపడి ఉండదు? తీగ పొడవు, తీగ అడ్డుకోత వైశాల్యం, తీగ గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహం, తీగ తయారు చేసిన పదార్థ స్వభావం మరియు ఉష్ణోగ్రత. ఆన్సర్ తీగ గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహం.
నిరోధం అనేది వాహకం యొక్క అంతర్గత ధర్మం. సూత్రం ప్రకారం R = P1/A PL/A. ఇది పొడవుకు అనులోమానుపాతంలోను, వైశాల్యానికి విలోమానుపాతంలోను ఉంటుంది మరియు పదార్థం మారితే మారుతుంది. అంతేకాని కరెంటు లేదా వోల్టేజ్ మారితే నిరోధం మారదు. సెమీ కండక్టర్లు అర్ధవాహకాలు. ఉదాహరణకు సిలికాను, జర్మేనియం యొక్క ఉష్ణోగ్రతను పెంచినట్లయితే వాటి నిరోధం ఏమవుతుంది? పెరుగుతుంది, తగ్గుతుంది, మారకుండా అలాగే ఉంటుంది. మొదట పెరిగి తర్వాత తగ్గుతుంది. ఆన్సర్ తగ్గుతుంది. సాధారణ లోహ వాహకాల ఉష్ణోగ్రత పెరిగితే నిరోధం పెరుగుతుంది, కానీ అర్ధవాహకాలకు ఉష్ణోగ్రత పెరిగితే బంధనాలు తెగి ఎక్కువ ఎలక్ట్రాన్లు స్వేచ్ఛగా కదులుతాయి కాబట్టి నిరోధం తగ్గుతుంది. విద్యుత్ వలయంలో శ్రేణి సంధానంలో అమర్చే ఫ్యూజ్ వైర్ యొక్క ధర్మాలు ఏ విధంగా ఉండాలి? అధిక నిరోధం మరియు అల్ప ద్రవ్యభవన స్థానం, అల్ప నిరోధం మరియు అధిక ద్రవ్యభవన స్థానం, అధిక నిరోధం మరియు అధిక ద్రవ్యభవన స్థానం. ఏ ధర్మం అయినా పర్లేదు. ఆన్సర్ అధిక నిరోధం మరియు అల్ప ద్రవ్యభవన స్థానం. వలయంలో కరెంట్ పరిమితి కంటే ఎక్కువ వచ్చినప్పుడు ఫ్యూజ్ వైర్ ఎక్కువ నిరోధం వల్ల త్వరగా వేడెక్కి తక్కువ ద్రవ్యభవన స్థానం ఉండటం వల్ల వెంటనే కరిగిపోయి వలయాన్ని తెంచుతుంది. దీనివల్ల ఇంట్లో విలువైన వస్తువులు పాడవకుండా రక్షించబడతాయి. అయస్కాంత అభివాహ పట్టీ లేదా అయస్కాంత క్షేత్ర ప్రేరణకు అంతర్జాతీయ ప్రమాణం ఏమిటి? వెబరు, టెస్లా, ఓం మీటరు, ఆంపియర్ మీటరు. ఆన్సర్ టెస్లా లేదా వెబర్ మీటర్ స్క్వేర్. కేవలం అయస్కాంత అభివాహం ప్రమాణం అడిగితే వెబర్, కానీ అయస్కాంత అభివాహ సాంద్రత ప్రమాణం టెస్లా లేదా వెబర్ మీటర్ స్క్వేర్ అవుతుంది. అయస్కాంత క్షేత్రంలో కదులుతున్న ఒక విద్యుత్ ఆవేశంపై పనిచేసే బల సూత్రం F = QVB sin θ. ఒకవేళ ఆవేశం అయస్కాంత క్షేత్ర దిశకు సమాంతరంగా ప్రయాణిస్తే దానిపై పనిచేసే బలం ఎంత? గరిష్టంగా ఉంటుంది, 0 అవుతుంది, సగంగా ఉంటుంది, రుణాత్మకంగా ఉంటుంది. ఆన్సర్ 0 అవుతుంది. సమాంతరంగా ప్రయాణించే కోణం θ = 0 అవుతుంది. sin θ 0 కాబట్టి బలం పూర్తిగా 0 అవుతుంది. ఒకవేళ లంబంగా ఉంటే ప్రయాణిస్తే గరిష్టంగా F = QUB ఉంటుంది. తేలికగా ఉండే సల్ఫైడ్ ఖనిజాలను మట్టి, ఇసుక వంటి వ్యర్థాల నుండి వేరు చేయడానికి ఉపయోగించే విలక్షణమైన పద్ధతి ఏది? అయస్కాంతం వేరు చేసే పద్ధతి, ప్లవన ప్రక్రియ, గురుత్వాకర్షణ పద్ధతి, హ్యాండ్ పికింగ్. ఆన్సర్ ప్లవన ప్రక్రియ. ఈ పద్ధతిలో నీరు, ఫైన్ ఆయిల్ మిశ్రమంలో గాలిని పంపి నురుగును పుట్టిస్తారు. సల్ఫైడ్ ఖనిజ కణాలు నూనెతో తడిసి నురుగుతో పాటు పైకి తేలుతాయి. వ్యర్థాలు అడుగున ఉండిపోతాయి. ఇది టెక్స్ట్ బుక్ లో ముఖ్యమైన ల్యాబ్ డయాగ్రామ్ బిట్. బంగారము, ప్లాటినం వంటి లోహాలు ప్రకృతిలో ఏ స్థితిలో లభిస్తాయి? ఆక్సైడ్ల రూపం, సల్ఫైడ్ల రూపం, ఉచిత స్థితి లేదా సహజ స్థితిలో, హ్యాలైడ్ల రూపంలో. ఆన్సర్ ఉచిత స్థితి లేదా సహజ సిద్ధ స్థితిలో. క్రియాశీల శ్రేణిలో అడుగున ఉండే బంగారం, వెండి, ప్లాటినం వంటి లోహాలకు రసాయన క్రియాశీలత చాలా తక్కువ. ఇవి గాలి, నీటిలో త్వరగా చర్య జరపవు కాబట్టి ప్రకృతిలో స్వచ్ఛమైన లోహ రూపంలోనే దొరుకుతాయి. క్రింది వాటిలో ఏది కార్బన్ యొక్క అస్ఫటిక బహురూపము? వజ్రము, గ్రాఫైటు, చార్కోలు, పుల్లరిన్. ఆన్సర్ చార్కోల్, నేలబొగ్గు, కట్టెబొగ్గు. కార్బన్ బహురూపాలను 2 రకాల వర్గీకరిస్తారు. వజ్రము, గ్రాఫైటు, పుల్లరిన్లు స్ఫటిక రూపాలు, చార్కోలు, కోకు, ల్యాంప్ బ్లాక్ వంటివి అస్ఫటిక రూపాలు. నామకరణ నియమాల ప్రకారం క్రింది హైడ్రో కార్బన్ అణువు యొక్క సరైన పేరు ఏమిటి? బ్యూటేను, 1 బ్యూటేను, ప్రొపైను, 2 బ్యూటేను. ఆన్సర్ 1 బ్యూటేన్. ఈ అణువులో 4 కార్బన్లు ఉన్నాయి కాబట్టి రూట్ వర్డ్ బ్యూట్ ఒక ద్విబంధం. మొదట కార్బన్ పక్కన ఉంది కాబట్టి సఫిక్స్ ఇన్ అవుతుంది. అందువల్ల దీనిని 1 బ్యూటేను అంటారు. ఇథనాల్ ను గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం సమక్షంలో 170 డిగ్రీల వద్ద వేడి చేసినప్పుడు అది నీటి అణువును కోల్పోయి ఈథేన్ గా మారుతుంది. ఇది ఏ రకమైన చర్య? సంకలన చర్య, ప్రతిక్షేపణ చర్య, నిర్జలీకరణ చర్య, దహన చర్య. ఆన్సర్ నిర్జలీకరణ చర్య. గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం ఒక అద్భుతమైన నిర్జలీకరణకారి. ఇది కాంపౌండ్ల నుండి నీటిని లాగేస్తుంది కాబట్టి దీన్ని నిర్జలీకరణ చర్య అంటారు. ఇది 10వ తరగతి ఫిజిక్స్ కు సంబంధించి 7 నుంచి 12 పాఠాల వరకు గల ఇంపార్టెంట్ బిట్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.